పత్రికా కార్యాలయాలు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ బుధవారం అనకాపల్లి పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, మీడియాపై దాడులను అరికట్టండి అంటూ పాత్రికేయులు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా నిలబడే మీడియాపై దాడులు జరుగుతుండడం దురదృష్టకరం. మన రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి జరిగింది. అలాగే నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతి రిపోర్టరు, అదే కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టరు వీర రాజశేఖర్పై దాడులు జరిగింది. దీని మీద ఇంతవరకు పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మీడియా కీలక పాత్ర అయినప్పుడు మీడియాకు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ అనేక సమస్యలు వెలుగులోకి తీస్తున్న, వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్న పత్రికలపై, విలేకరులపై అదేవిధంగా దాడులు చేయడం చాలా దుర్మార్గం. ఈ దాడుల్ని అనకాపల్లి ఏపీడబ్ల్యూజేఎఫ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడుల్ని జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రిక విలేకరులపై దాడులు చేయడం చాలా బాధాకర విషయం. ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా రాస్తున్నటువంటి విలేకరులపైన ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. మీకు ప్రభుత్వం చేస్తున్న ఏదైతే మంచి చెడు రెండూ రాస్తున్నారు. మంచి జరిగినా సరే, చెడు జరిగినా సరే ప్రభుత్వం ప్రజలకు తెలియవలసిన బాధ్యతని ఈరోజు విలేకరులు తీసుకెళ్తున్నారు ముందుగా. మరి వారిపై ఏదైతే అకుసుతో ఏదైతే మీ మీద కఠినంగా రాస్తున్నారో, ఉన్నది ఉన్నట్టు రాస్తున్నారని అకుసుతో ఈరోజు దాడులు చేయడం బాధాకర విషయం. ఇది ప్రభుత్వ దాడులుగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పత్రికా విలేకరులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ఎంతటి వారినైనా సరే వారికి శిక్ష పడేలా చేసి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, లేకుంటే పత్రికా విలేకరులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో మా వద్ద కూడా ప్రజా సంఘాలుగా మేము మద్దతు తెలియజేసి వారికి సంపూర్ణంగా వారితో కూడా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. స్వేచ్ఛను కాపాడండి. దాడులు అరికట్టాలి. జిందాబాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్. జిందాబాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్. జర్నలిస్టుల ఐక్యత.